ఓం శాంతి 2/5/1983 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. మాయను దోషిగా చేసేందుకు బదులుగా మాస్టర్ రచయితలుగా శక్తిశాలురుగా అవ్వండి. ఈరోజు బాప్దాద మొత్తం సంఘటనలో జ్ఞాన యోగ స్వరూపంగా ఈ మాస్టర్ రచయిత యొక్క స్థితిలో సదా స్థితులై ఉండే ఆత్మలను విశేషంగా చూస్తున్నారు. అందరూ స్వయాన్ని జ్ఞాని మరియు యోగి ఆత్మలుగా పిలిపించుకుంటారు. కానీ బాబా సమానమైన జ్ఞాని ఆత్మలు, బాబా సమానమైన యోగి ఆత్మలుగా ఉండడంలో నెంబర్ వారీగా ఉన్నారు. బాబా సమానం యోగి ఆత్మలు అంటే బ్రహ్మ బాబా సమానం. బాప్ సమాన్ అనగా మాస్టర్ రచయిత యొక్క పొజిషన్లో సదాస్థితులై ఉండేవారు. ఈ మాస్టర్ రచయిత యొక్క సహజ ఆసనంపై స్థితులై ఉండే శక్తిశాలి ఆత్మ ముందు మొత్తం రచన అంతా దాసి రూపంలో సేవలో సహయోగిగా అయిపోతుంది. మాస్టర్ రచయితలు క్షణంలో తమ శుద్ధ సంకల్పాల రూపీ ఆర్డర్తో ఎటువంటి వాయుమండలమును తయారు చేసుకోవాలి అనుకుంటే అటువంటి వాయుమండలమును తయారు చేసుకోవచ్చు. ఎటువంటి వైబ్రేషన్లను వ్యాపింప చేయాలి అనుకుంటే అటువంటి వైబ్రేషన్లను వ్యాపింప చేయవచ్చు. ఏ శక్తిని ఆహ్వానించినా ఆ శక్తి సహయోగిగా అయిపోతుంది. ఏ ఆత్మకు ఏ అప్రాప్తి ఉందో తెలుసుకొని సర్వప్రాప్తుల యొక్క మాస్టర్ దాతలుగా ఈ ఆత్మలకు ఇవ్వవచ్చు. ఇటువంటి శక్తిశాలి మాస్టర్ రచయితలు సదా సహజ ఆసనదారులుగా ఎంతవరకు అయ్యారు అన్నది చూస్తున్నారు. బాబా ఏం గమనించారు? నెంబర్ వారుగా అయితే అందరూ ఉన్నారు. కానీ మాస్టర్ రచయితలుగా పిలువబడేవారు కొందరు తమ రచన మరియు సంకల్ప శక్తి యొక్క ఒక్క వ్యర్థ సంకల్పంలో కూడా వ్యాకులత పడతారు, భయపడిపోతారు. స్మృతి యొక్క ప్రెజర్ తగ్గిపోతుంది. కావున ఉత్సాహ ఉల్లాసాల నాడి మెల్లగా కొట్టుకుంటుంది. నిరుత్సాహపు చెమటలు వెలువడుతూ ఉంటాయి. ఇలా జరుగుతుంది కదా. ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న దానిలో వ్యాకులత పడుతూ ఉంటారు. పొరపాటు ఒక్క క్షణంలో జరుగుతుంది. తమ మాస్టర్ రచయిత అన్న పొజిషన్ నుండి క్రిందకు వచ్చేస్తారు. ఎక్కడైతే పొజిషన్ సమాప్తం అవుతుందో లేక విస్మృతి వస్తుందో అదే క్షణంలో మాయ యొక్క సైన్యము అపోజిషన్ చేసేందుకు చేరుకుంటుంది. అనేక వ్యర్థ సంకల్పాలు, బాధ, చింతల రూపంలో. మాయను ఎవరు ఆహ్వానిస్తారు? స్వయం మీరే క్రిందకు వచ్చేస్తారు. పొజిషన్ యొక్క సీటు వదిలేస్తారు. అప్పుడు ఖాళీ స్థానమును మాయ తనదిగా చేసుకుంటుంది. కావున నేను దోషిని కాను, నన్ను ఆహ్వానిస్తారు కాబట్టి నేను వస్తాను అని మాయ అంటుంది. అర్థమైందా? అచ్చా, ఈరోజు కలుసుకునే రోజు. ఇంకా ఏమేం చేస్తారు ఇంకెప్పుడైనా వినిపిద్దాము. సర్వ మాస్టర్ రచయితలు, సహజ ఆసనధారులు సదా బాలకుల నుండి యజమానులుగా ఏ స్మృతి స్వరూపులకు, సదా బాబా సమానమైన జ్ఞానయుక్తులకు, ఇటువంటి శ్రేష్ఠాత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. కుమారీలతో కుమారీలు తమ నిర్ణయాన్ని తీసుకున్నారా? ఎందుకంటే కుమారి జీవితమే నిర్ణయాల సమయం. నిర్ణయం తీసుకునే సమయంలో బాబా వద్దకు చేరుకున్నారు. మీరెంత భాగ్యవంతులు. మీ జీవితం కొద్దిగా ముందుకు వెళ్ళిపోయినా పంజరంలోని మైనాలుగా అయిపోయి ఉండేవారు. మరి మీరు ఎలా అవ్వాలి? పంజరంలోని మైనాలుగానా లేక స్వతంత్ర పక్షులుగానా? కుమారీలైతే స్వతంత్ర పక్షులు. కుమారీలు ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా ఏముంది? బ్యాంకు బ్యాలెన్స్ తయారు చేసుకోవాలా? లౌకిక తండ్రి వద్ద ఉన్న 2 రొట్టెలు లభిస్తాయి. అలౌకిక తండ్రి వద్ద ఉన్న ఎటువంటి లోటు లేదు. మరి ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? సెంటర్లో ఉండాలి అంటే భయం వేస్తుందా? మమకారం ఉంది అని అన్న దుఃఖపు అలా రాగలదు. లౌకికంలో కూడా కుమారీలు ఇంటిలో ఉండరు. బాబా యొక్క సింహాసనానికి అధికారులము అన్న ఇదే స్మృతిలో ఉండండి.
సత్విక రాజ్య సింహాసనం కూడా ఈ ఆసనం ముందు విలువ లేనిదే. సదా కిరీటము మరియు సింహాసనానికి అధికారులము అన్న ఇదే స్మృతిలో ఉండాలి. ఎవరికైనా కూర్చునేందుకు చాలా మంచి ఆసనం లభించినట్టయితే దాన్ని వారు వదులుతారా? శ్రేష్టంగాని అవ్వాలి. అవును అంటే అవును. మరణించేది ఉంటే ఒక్క వ్రేటితో మరణించాలి. ఇలా మరణించడమే మధురమైనది. లక్ష్యం పక్కాగా ఉన్నట్లయితే ఎవ్వరూ చలింపజేయలేరు. లక్ష్యం కచ్చాగా ఉన్నట్లయితే ఎన్నో సాకులు, ఎన్నో విషయాలు వస్తాయి. అవి అవరోధాన్ని కలిగిస్తాయి. కావున సదా దృఢ సంకల్పాన్ని ఉంచండి. అదర్ కుమారుల గ్రూపుతో, గృహస్థంలో ఉండే అన్నలతో అన్ని రకాల శ్రమల నుండి బాబా విడిపించేశారు కదా. భక్తి యొక్క శ్రమ నుండి విముక్తులయ్యారు. మరి గృహస్థ జీవితపు శ్రమ నుండి కూడా విముక్తులయ్యారు. గృహస్థ జీవితంలో ట్రస్టీలుగా అయిపోయారు. కావున శ్రమ సమాప్తం అయిపోయింది. భక్తి యొక్క ఫలం లభించింది. కావున భక్తి యొక్క భ్రమించడం అనగా శ్రమ సమాప్తం అయిపోయింది. మేము భక్తి యొక్క ఫలాన్ని తినేవారము ఇప్పుడు అని భావిస్తున్నారా? జ్ఞానమును భక్తి యొక్క ఫలమని అంటారు. కానీ మీకు భక్తి యొక్క ఫలముగా స్వయంగా జ్ఞానదాతయే లభించారు. కావున భక్తి యొక్క ఫలం కూడా లభించింది. మరియు గృహస్థపు దుఃఖము, అశాంతి యొక్క జంజాటాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమాప్తం అయిపోయాయి. రెండింటి నుండి ముక్తులైపోయారు. జీవన బంధనం నుండి జీవన్ముక్తి ఆత్మలుగా అయిపోయారు. ఎవరైనా బంధనాల నుండి ముక్తులైపోతే సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు. అలాగే బంధనముక్త ఆత్మలైన మీరు కూడా సదా సంతోషంతో నాట్యం చేస్తూ ఉండండి. కేవలం పాటలను గానం చేయండి మరియు సంతోషంలో నాట్యం చేయండి. ఇదైతే సహజమైన పనే కదా. మేము జీవన్ముక్తాత్మలము. అన్ని బంధనాలు సమాప్తమైపోయాయి. శ్రమ నుండి విముక్తులైపోయాము. ప్రేమలోకి వచ్చేసాము అన్నది సదా గుర్తుంచుకోండి. కావున సదా తేలికగా ఎగురుతూ ఉండండి. పూజారుల నుండి పూజ్యులుగా, దుఃఖితుల నుండి సుఖవంతులుగా, ముళ్ళ నుండి పుష్పాలుగా అయిపోయారు. ఎంత తేడా ఏర్పడింది. ఇప్పుడు పాత కలియుగ ప్రపంచపు సంస్కారాలు ఏవి ఉండకూడదు. పాత ప్రపంచపు పాత సంస్కారం ఏదైనా ఉన్నట్టయితే అది తన వైపుకు ఆకర్షించుకుంటుంది. కావున సదా క్రొత్త జీవితం, క్రొత్త సంస్కారం, ఇది శ్రేష్ఠ జీవితం. కావున శ్రేష్ఠ సంస్కారాలు కావాలి. స్వకళ్యాణము మరియు విశ్వ కళ్యాణం చేయడమే శ్రేష్ఠ సంస్కారం. ఇటువంటి సంస్కారాలను నింపుకున్నారా? స్వకళ్యాణము మరియు విశ్వ కళ్యాణం తప్ప ఇంకే సంస్కారాలైనా ఉన్నట్టయితే అవి ఈ జీవితంలో విఘ్నాలను కలిగిస్తాయి. కావున పాత సంస్కారాలన్నీ సమాప్తమైపోవాలి. సదా నేను ఆత్మిక గులాబీ పుష్పమును అని స్మృతిలో ఉండాలి. ఆత్మిక గులాబీ పుష్పాలు అనగా సదా ఆత్మిక సుగంధమును వ్యాపింపచేసేవారు. ఏ విధంగా గులాబీ పువ్వు తన సుగంధాన్ని వ్యాపింపచేస్తుందో, దాని రంగు రూపం కూడా మంచిగా ఉంటుందో, అందరినీ తన వైపుకు ఆకర్షితం కూడా చేస్తుందో, అలాగే మీరు కూడా బాబా పూదోటలోని ఆత్మిక గులాబీలు. గులాబీలను సదా పూజలు అర్పణ చేయడం జరుగుతుంది. అలాగే ఆత్మిక గులాబీలు కూడా బాబా ముందు అర్పణం అవుతారు. ఈ యజ్ఞ సేవాదారులకు అవ్వడం కూడా అర్పణం కావడమే. అర్పణం అవ్వడము అనగా ఒక్క స్థానంలో ఉండడం అని కాదు. ఎక్కడ ఉన్నా కానీ శ్రీమతంపై ఉండాలి. నాది అనేది కొద్దిగా కూడా కలువకూడదు. ఈ విధంగా స్వయాన్ని భాగ్యవంతులుగా, సుగంధమయమైన ఆత్మిక గులాబీలుగా భావిస్తున్నారు కదా. మేము అల్లా పూదోటలోని ఆత్మిక గులాబీలము అన్న స్మృతిలోనే సదా ఉండండి. ఇదే నశాలో సదా ఉండాలి. నశాలో ఉండండి మరియు బాబా గుణాల గీతాలను గానం చేయండి. ఈశ్వరీయ నశాలో ఏమి మాట్లాడినా దాని ద్వారా భాగ్యం తయారవుతుంది. సదా స్వయమును విజయీ పాండవులుగా భావిస్తూ నడుస్తూ ఉండండి. పాండవులు కల్పకల్పము విజయాన్ని పొందారు అన్నది ఎంతో ప్రసిద్ధం. 5గురే ఉన్నా కూడా విజయులుగా ఉన్నారు. విజయానికి కారణం బాబా తోడుగా ఉన్నారు.
ఏ విధంగా బాబా సదా విజయులుగా ఉన్నారు అలా బాబాకు చెందిన వారిగా అయ్యేవారు సదా విజయులుగా ఉంటారు. మేము సదా విజయీ రత్నాలము అన్నదే సదా స్మృతిలో ఉండాలి. అప్పుడు ఈ విషయం కూడా ఎంతో నశ్యాను మరియు సంతోషాన్ని కలిగిస్తుంది. పాండవుల కథను విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇది మా కథ అని అనిపిస్తుంది. నిమిత్తంగా ఒక అర్జునుడి గురించి చెప్పడం జరుగుతుంది. ప్రపంచం లెక్కలో 5గురు ఉన్నారు కానీ సదా విజయులు. ఇదే స్మృతి సదా తాజాగా ఉండాలి. ఎంత స్పష్టమైన స్మృతిగా ఉండాలి అంటే మేమే పాండవులు, మాకే విజయము, ఎందుకంటే పరమాత్మ మా జతలో ఉన్నారు. అది నిన్న విషయంలో అనిపించాలి. అందరూ ఇంటిలో కూర్చొని భాగ్యాన్ని తీసుకున్నారు కదా. ఇంటిలో కూర్చొని ఎటువంటి శ్రేష్టాతి శ్రేష్టమైన భాగ్యం లభించింది అంటే అది అంతిమం వరకు గాయనం చేయబడుతుంది. బాబా ఇంటికి వచ్చారు, మీ ఇంటికి వచ్చారు, వేడుక జరుపుకున్నారు, తిన్నారు, ఆడుకున్నారు మధుబన్లో. ఎప్పుడైతే బాగా అలసిపోతారో అప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా వ్యాపారం చేసి ఉద్యోగం చేసి అలసిపోయి వస్తారు ఇక్కడికి, మరియు ఇక్కడికి రావడంతోనే కమలంలాగా అయిపోతారు. బాబా తప్ప ఇంకెవ్వరూ కనిపించరు. విశ్రాంతి లభిస్తుంది. ఒక్క బాబాతో కలుసుకోవడం, వారి మాటలు వినటం, వారిని స్మృతి చేయడం ఈ పని మాత్రమే ఉంటుంది. కావున అలసట తగ్గి రిఫ్రెష్ అయిపోయారు కదా. ఎవరైనా ఇక్కడికి 2 గంటల కోసం వచ్చినా రిఫ్రెష్ అయిపోతారు. ఎందుకంటే ఈ స్థానం ఉన్నది రిఫ్రెష్ అయ్యేందుకు. ఇక్కడికి రావడమే రిఫ్రెష్ కావడం. అచ్చా, వీడ్కోలు సమయంలో పిల్లలు ఒక్కొక్కరు ఒకరికన్నా ఇంకొకరు ప్రియమైన వారు. అందరిలోనూ వారి వారి విశేషతలు ఉన్నాయి. చివరి నెంబర్లోని వారైనా కానీ వారు బాబాకు పిల్లలే. పిల్లలు ఎలా ఉన్నా కానీ త్యాగము మరియు భాగ్యమునైతే పొందారు కదా. అందరూ స్వయాన్ని బాబాకు ప్రియమైన వారిగా భావించండి. నెంబర్ వారుగా ఉన్నా కానీ ప్రియ స్మృతులైతే అందరికీ లభిస్తాయి. బాప్దాదా అందరికీ ఎంతో ప్రేమతో ప్రియ స్మృతులను అందిస్తారు. ప్రేమ అయితే అందరికీ ఒకే విధంగా ఉంటుంది. అందరూ చాలా కాలం తర్వాత కలిసిన స్నేహితులు బాబాకు భుజాలు కావున తమ భుజాలు తప్పకుండా ప్రియంగా అనిపిస్తారు. తమ భుజాలు ఎక్కడైనా అప్రియంగా ఉంటారా? చివరి నెంబర్ వారు కూడా కోట్లాది మందిలో ఏ ఒక్కరిగానూ ఉన్నారు కదా. కావున కోట్లాది మంది కన్నా ప్రియమైన వారిగా అయిపోయారు. అచ్చా, ఓం శాంతి.